హాయ్ ప్రైజ్ ద లార్డ్. నా పేరు సందీప్ కుమార్. నేను ఈ చర్చ్కి గత లాస్ట్ 8 years నుంచి వస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఉన్నాను అనమాట ఈ చర్చ్లోని. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఏదైతే గ్రోత్ అయితే ఉన్నదో ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దిస్ గ్రోత్. చర్చ్తో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా వండర్స్ అండ్ మిరాకిల్స్ ఉన్నాయి నాకు. స్టార్టింగ్ నేను ఈ చర్చ్లో వాలంటీర్గా వర్క్ చేసేవాడిని. అండ్ అదేవిధంగా ఎవ్రీడే అన్న మెసేజ్లు వింటూ తర్వాత సేమ్ ఏమైతే మెసేజ్లు వింటున్నానో సేమ్ అదే నా పర్సనల్ లైఫ్ అండ్ నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను అప్లై చేస్తూ ఉండేవాడిని. ఏంటంటే నాకు మంచి మోటివేషన్ ఇచ్చేదనమాట నా వర్క్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. 2021లో నాకు మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మాకు ఒక పాప పుట్టింది. తనకేమో ఇప్పుడు ఏజ్ 1.5 years. ఈ 1.5 year ఏదైతే ఉన్నదో ఆ 1.5 yearలో మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. సో తనకి ఏంటంటే స్టార్టింగ్లోనే కొంచెం సిక్నెస్ అనేది ఉండేది అనమాట. బాగా కోల్డ్ రావడం, తర్వాత ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావడం ఇలాంటివి ఉండేవి. బేబీని పెంచడం అనేది మాకు కొత్త. సో మాకు కొంచెం టెన్షన్ ఉండేది అనమాట. సో వీళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉండేవారు కానీ బట్ వీఆర్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్. సో తర్వాత ఏంటంటే మాకు ఓకే సో ఇదంతా మనకి సెట్ అవ్వదు, ఒకసారి మన పాస్టర్ గారితో మాట్లాడితే బెటర్ అని చెప్పేసి ఒకసారి మేము కూర్చొని మాట్లాడాం. తనకి ఏంటంటే చెప్పాను అనమాట మాకు ప్రాబ్లం ఏంటంటే మా యొక్క ప్రాబ్లం తనతో డిస్కస్ చేసాం. సో మాకు అన్న పాపకి ఇలాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్న. అప్పుడు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత అదేవిధంగా మా యొక్క చర్చ్ మెంబర్స్ కూడా ప్రేయర్ చేశారు మా పాప గురించి. ఆ తర్వాత ఏంటంటే తన యొక్క హెల్త్ ఇష్యూ ఏదైతే ఉన్నదో అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయింది. సో ఏంటంటే ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ అనేది వచ్చేదో సో అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది. అండ్ తర్వాత తనకి హెల్త్ అనేది చాలా బాగున్నది. అండ్ ఇప్పుడు తన చాలా యాక్టివ్గా ఉన్నదన్నమాట. మేము ఎక్కడ వేయలేదు, ఇంట్లో మాతో పాటే పెరిగింది. అండ్ ఇద్దరు వర్క్ లైఫ్లో బిజీగా ఉండేవాళ్ళం. సో తనకి మేము నేర్పించడానికి మాకు ఛాన్స్ ఉండేది కాదు. మేము నేర్పించినా సరే ఏమయ్యేదంటే మేము కొంచెం చెప్పిన తర్వాత తను రెస్పాండ్ అవ్వకపోతే మాకు ఇరిటేషన్ వచ్చేసేది. అండ్ మాకు కోపం వచ్చేది, సరే ఏం నేర్పిస్తాంలే చిన్న పాప కదా నేర్చుకోదు కదా అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాం. అండ్ తర్వాత ఎప్పుడైతే చర్చ్లో డే కేర్ అనేది స్టార్ట్ చేశారో మేము స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాం. ఓకే పంపిస్తే ఉంటుందా ఉండదా పాప అని మేము కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ బట్ పంపించడం స్టార్ట్ చేస్తాం. పంపిస్తే మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే టీచర్స్ కూడా ఓకే మీ పాప ఏమీ అడగట్లేదండి బాగానే ఉన్నది, సో అది ఇది అన్నారు. ఓకే మేము కూడా కొంచెం రిలాక్స్గా ఉన్నాం, ఓకే బాగానే ఉంటుంది, సరే అయితే ఓకే ఎవ్రీ సండే ఇంకా డే కేర్ పంపించేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. సో అదే ఏమైందంటే సో అలా గ్రాడ్యువల్గా 2-3 weeks కంటిన్యూ అయింది. మేము స్టార్టింగ్లో ఏమైతే స్ట్రగుల్ అయ్యామో తనకి ఏమైనా మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా ఇలాంటివి ఏమైతే నేర్పిద్దాం అనుకున్నామో తను నేర్చుకోలేదు. సో అలాంటిది ఇప్పుడు తను ఏంటంటే మేము చెప్తుంటే మాతో పాటు రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఆ మూమెంట్స్ అనేది చేస్తుంది. తర్వాత మాతో ఏంటంటే మాట్లాడడానికి ట్రై చేస్తుంది. సో ఆ యొక్క చేంజ్ అనేది చూసాం మేము ఇక్కడ డే కేర్లో పంపించడం వల్ల. సో అదొక వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. అండ్ అదేవిధంగా ఏంటంటే రీసెంట్గా చర్చ్లో వీబేస్ అనేది అయ్యింది. వీబేస్కి ఇట్లా ఆల్మోస్ట్ 200 kids వచ్చారు. సో నేను ఆ రోజు చూసాను అనమాట. నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు, బట్ ఆ రోజు వీబేస్లో మన సండే స్కూల్ కిడ్స్ అనేది పర్ఫార్మెన్స్ అలా అంతా చూడడం వల్ల ఐ వాజ్ షాక్. బాగా నేర్చుకుంటున్నారు. సో ఎలాగంటే మన సండే స్కూల్ టీచర్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు వాళ్ళకి. అండ్ తర్వాత నా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి నేను స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ అయినా, దానివల్ల మెంటల్లీ డిప్రెస్డ్ ఇవన్నీ ఫేస్ చేశాను. ఒకరోజు ఏమైందంటే అన్న చెప్పే మెసేజ్ నేను ఇంకా కొంచెం డీప్ డైవ్గా వినడం స్టార్ట్ చేశాను చాలా శ్రద్ధగా. సో అవన్నీ ఏంటంటే ఆ విన్న మెసేజ్ అండి నేను నా పర్సనల్ లైఫ్లో అప్లై చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో సో అప్పటి నుంచి నా పర్సనల్ లైఫ్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా అండ్ చాలా పీస్ఫుల్గా ఉన్నదన్నమాట. సో దిస్ వాజ్ మై స్మాల్ జర్నీ with the church till now. Thank you.